ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియజేస్తున్నాను. మన కర్మేల్ రివైవల్ మినిస్ట్రీస్ ద్వారా దేవుడు అనుగ్రహించుచున్న ఈ అనుదినపు అభిషేక వర్తమాన కార్యక్రమాలు మీకు మీ కుటుంబాలకి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నాయని మేము విశ్వసిస్తున్నాం. దేవుని కృపయు సన్నిధి మీ ప్రార్థన సహకారం ఈ పరిచర్య విధంగా కొనసాగడానికి ప్రభు సహాయం చేస్తున్నారు. అలాగే మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ధైర్యంగా ఉండండి. తప్పకుండా మన ప్రార్థన ఆయన దేవుడు ఆలకించి ఆయన మనకు ఖచ్చితంగా సమాధానం ఇస్తాడు. అన్నా తల్లి ప్రార్థన వ్యర్థం కాలేదు కదా. దేవుడు ఇస్సాకు చేసిన ప్రార్థనలు కానీ, అబ్రహాము చేసిన ప్రార్థనలు కానీ, యాకోబు చేసిన ప్రార్థనలు కానీ ఆయన వ్యర్థం చేయలేదు కదా. సముద్రం దగ్గర మోషే చేసిన పెట్టిన మొర చేసిన ప్రార్థన వ్యర్థం కాలేదు కదా. తప్పకుండా దేవుడు మీకు ఈ విధంగా సహాయం చేస్తాడు. వ్యర్థం కాదు మీ ప్రార్థనలు. దేవుడు ఒక రోజున అన్నిటికీ ఆయన సమాధానం ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో ఈ దినపు దేవుని యొక్క లేఖన భాగం నుండి మనం గమనిస్తున్నాం. పట్టణాల గురించి మనం తెలుసుకుంటూ వస్తున్నాం. ఎందుకో దేవుని ఆత్మ నాకు కలుగు చేసిన ఆ ప్రేరణ బట్టి ఈ విధంగా పట్టణాల గురించి కొన్ని మాటలు చెప్పడానికి ప్రభు ఆత్మే సహాయం చేశాడు. సో ఈ రోజున దేవుని చేత లేక పడగొట్టబడినటువంటి పట్టణం, దేవుని చేత పడగొట్టబడిన పట్టణం అని కూడా చెప్పచ్చు. సో ఈ యొక్క పట్టణం ఎరుకో పట్టణం. మనుషుల సహాయం, మనుషుల ప్రమేయం ఏమీ లేకుండా దేవుని శక్తి చేత కూలిపోయినటువంటి నగరం. ఎందుకు నగరం, ఆ పట్టణం అలాగా కూలిపోవాల్సి వచ్చింది? పట్టణం కట్టబడాలంటే ఎంతో ప్రయాసం ఉంటుంది కదా. అలాంటి ఎంతో గొప్పదైన ప్రయాసానికి ఆ ప్రయాసపడి కట్టబడినటువంటి ఆ పట్టణం కూలిపోవడానికి కారణం ఏంటి? ఈ ఎరుకో అనేది చాలా అతి ప్రాచుర్యమైనటువంటి నగరం, పట్టణం. సో ఇది యోర్దాన్ దాటిన తర్వాత మొట్టమొదటిగా ఇజ్రాయెల్కి ఎదురైనటువంటి పట్టణం. ఈ పట్టణాన్ని గురించి మనం గమనిస్తే ఎరుకో కూడా ఆ కనాన్లో ఉన్న 7 జాతుల గురించి కూడా దేవుడు అంటాడు, వారి పాపము సంపూర్ణం కాలేదు గనుక నీ 4వ తరం వారు అక్కడికి వెళ్తారని పితరుడైన అబ్రహాముతో ముందే ఆయన ప్రమాణం చేశాడు. ఆ విధంగా మనం గమనిస్తే కనాన్లో ఉన్న 7 జాతుల్లో ఉన్నటువంటి వారిలో చెందిన వారే ఈ ఎరుకో పట్టణస్థులు. ఈ ఎరుకోలో కూడా పాపం విస్తారంగా ఉంది. ఆ దినాల్లోనే ఓ పట్టణంగా ఉన్నటువంటి ఆ ప్రాంతంలోనే రాహాబు అన్న వేశ్యకుడు ఉంది అని మనం అక్కడ బైబిల్లో చూస్తున్నాం. అంటే వేశ్య అక్కడ ఉందంటే వేశ్య దగ్గరికి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారే కదా. ఉంటేనే కదా ఆవిడ ఆ విధంగా జీవితాన్ని కొనసాగించింది. సో ఈ విధమైనటువంటి పాపము, అపవిత్రత ఆ పట్టణంలో నివసించింది. అపవిత్రమైనది, ప్రతిది కూడా శపితమైనది అనేది దేవుడు తీర్పు తీర్చేసాడు ఆ పట్టణాన్ని గురించి. అందుకనే ఆ యొక్క పట్టణం దేవుని చేత ఇజ్రాయెల్కి జయము కలిగించబడి నిమిత్తమై దేవుడు ఒక చక్కటి ఆలోచన నాయకుడని యెహోషువకి చెప్పాడు. ఆ పట్టణం చుట్టూ రోజుకొకసారి చొప్పున ఇజ్రాయెల్ అందరూ రౌండప్ చేసి వచ్చారు. రోజుకొకసారి మౌనంగా తిరిగి వచ్చారు. 6 రోజులు 6 సార్లు మౌనంగా తిరిగి వచ్చారు. 7వ సార్లు 7 సార్లు తిరిగి 7 రోజున 7 సార్లు వెళ్ళాడు. రోజుకి ఒకసారి చొప్పున 6 రోజులు 6 సార్లు తిరిగితే 7వ రోజున మాత్రం 7 సార్లు తిరిగారు. 7వసారి చివరిసారిని మాత్రం దేవుడు సెలవిచ్చిన తర్వాత నాయకుడు చెప్పాడు, ఆర్భటించండి, కేకలు వేయండి, జయమని కేకలు వేయండి అని ఇజ్రాయేలు కేకలు వేసినప్పుడు ఎరుకో తనంతట తానుగా ఎరుకో ప్రాకార పట్టణంలో అన్నీ అలాగే కూలిపోయాయి. ఆ ఎరుకో పట్టణం ప్రాకారములన్నీ అలాగే కూలిపోయాయి అని రాయబడి. సో ఇది దేవుని యొక్క సహాయముతో తప్ప మానవుని ప్రయత్నం ఏమి లేకుండానే మొట్టమొదటిగా జయము అనుగ్రహించబడింది. ఎరుకో అనేది కూడా చాలా పెద్ద మహానగరము. ఆ యొక్క కనాను దేశాలలో ఎరుకో కూడా చాలా బలమైన పట్టణంగా ఉంది. వీళ్ళరా అటువంటి పట్టణం దేవుని శక్తి చేత కూలిపోబడింది. దేవుడే దాన్ని కూలగొట్టాడు. ఈ రోజున మనం గమనించినట్లయితే దేవుని సన్నిధిలో నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుని సన్నిధిలో నువ్వు స్తుతి చెల్లిస్తున్నప్పుడు
నీ గుండెల్లో, నీ తలంపుల్లో, నీ జీవితంలో, నీ క్రియల్లో నీకు తెలియకుండా సాతాను కట్టినటువంటి ఆ పట్టణాలన్నీ దుర్గములో మహాదుర్గములుగా ఉండే, చాలా పెద్దది ఆ యొక్క యెరికో పట్టణం యొక్క ప్రాకారం. ఆ ప్రాకారం మీదే వేశ్య రాహాబు గారు నివసిస్తున్నారు ఇల్లు కట్టుకొని. అంటే మరి ఎంత పెద్ద ప్రాకారం ఉంటే ఇల్లు కట్టుకొని నివసించేంత పరిస్థితి వస్తుంది ఆలోచించండి. అలాంటి పెద్ద ప్రాకారం అయినటువంటి ఆ పట్టణం దేవుని శక్తి చేత కూలిపోయింది ఇజ్రాయేలు చేసిన స్తుతుల మూలముగా. దేవుని బిడ్డలారా, ఈ రోజున మన వ్యక్తిగత జీవితంలో మనం గమనించినప్పుడు సాతాను కూడా మనకు తెలియకుండా మన హృదయాల్లో, మన కుటుంబాల్లో, మన సంఘాల్లో సాతాను ఆ యొక్క ప్రాకారాలు కట్టుతున్నటువంటి వేళలో మనం చేయాల్సింది ఏంటంటే దేవునికి స్తుతి చెల్లించాలి, దేవునికి ఘనపరచాలి, దేవుని ప్రార్థించాలి. ఆ విధంగా మనం దేవుని స్తుతించి ఘనపరిచి కీర్తించినప్పుడు ఇజ్రాయేలు చేసిన స్తుతుల మూలముగా యెరికో ప్రాకారం అలాగే కూలిపోయింది. అలాగే మనకు వ్యతిరేకంగా లేచినటువంటి ఏ దురాత్మ శక్తుల ప్రభావమైన, ఏ సాతాను యొక్క శక్తుల ప్రభావమైన అలాగే కూలిపోవడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. మళ్ళా ఆ యొక్క పట్టణం కూలిపోయిన తర్వాత యెహోషువ అంటాడు, ఇక దీనిని ఎవడు కట్టకూడదు. ఒకవేళ ఎవడైనా కట్టడానికి ప్రయత్నం చేస్తే పునాది వేస్తున్నప్పుడే జ్యేష్ఠ కుమారుడు చచ్చిపోతాడు. దాన్ని గుమ్మం నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తే కనిష్ఠ కుమారుడు చనిపోతాడు. ఎగ్జాక్ట్లీ రాజుల గ్రంథం 16వ అధ్యాయంలో అది జరిగినట్లుగా కూడా గ్రంథస్థం చేయబడింది. సో ఈ విధంగా పాడైపోయినటువంటి ఈ నగరాన్ని గురించి మనం చూస్తున్నాం. ఈ పరిస్థితుల్లో కూడా రాహాబు ఆమె ఒక వేశ్య అయినప్పటికీ కూడా ఇజ్రాయేలును గురించిన వార్తలు విని ఇజ్రాయేలు దేవుడైన యెహోవా యందు భయభక్తులు నిలిపి ఆమె వేగులు వారిని చేర్చుకొని ఆమె తన ఇంట్లో వారికి చోటిచ్చి వారిని కాపాడి వారిని క్షేమంగా పంపించి వారు వెళ్ళేటప్పుడు తన ఇంటి వారి క్షేమం కొరకు వారి దగ్గర ప్రమాణం పొందింది. వాళ్ళు వాగ్దానం చేసి వెళ్ళారు, నీ ఇంట్లో నుండి ఏ వ్యక్తి బయటికి వెళ్లకుండా ఉంటే నీ ఇంట్లో ఉన్న వారందరినీ నువ్వు కాపాడుకుంటావు. ఒకవేళ ఎవడైనా బయటికి వెళ్ళాడంటే మాకు సంబంధం లేదు. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించాలి, అంతటి పాపపు సంబంధమైనటువంటి ఆ యొక్క ప్రాంతంలో పాపిగానే నడిపించబడుతున్నటువంటి జీవితం రాహాబుది. కానీ విశ్వాసంతో ఆమె మార్పు చెంది దేవుని బిడ్డలతో కూడా ఆమె ఇంటి వారందరూ, ఆమె తల్లి, తండ్రి, అన్నదమ్ములు, అక్కచెల్లెలు వారు కలిగిన సమస్తం ఆ నాశనంలో నుండి తప్పించబడి ఇజ్రాయిల్లో వారు చేర్చబడ్డారు. ఇజ్రాయిల్ మధ్య వారు నేటికి కాపురం చేస్తున్నారని దేవుని గ్రంథం తేటగా చెబుతుంది. సో ఈ విధమైనటువంటి పరిస్థితిని మనం పాత నిబంధనలో మనం చూస్తున్నాం. అదే సమయంలో క్రొత్త నిబంధనలోకి వచ్చినప్పుడు కూడా శపితమైనటువంటి ఆ నగరంలోకి, యెరికో పట్టణంలోకి యేసయ్య ప్రవేశించాడు అని లూకా సువార్త 19వ అధ్యాయంలో మనం చూడగలుగుతున్నాం. దేవుని బిడ్డలారా, ఆ విధమైనటువంటి దేవుని చేత పడగొట్టబడినటువంటి ఆ యొక్క పట్టణం ప్రభువైన దేవుడే, యేసయ్యే ఆ పట్టణంలో ప్రవేశించి ఆ పట్టణంలో రక్షణ, శాంతి, విమోచన, సమాధానం ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలకి ఆయన అనుగ్రహిస్తున్నాడు. మరి ఈ రోజున మన యొక్క జీవితాల్లో మనము గుర్తించాలి, మనకు దేవుని యొక్క సన్నిధిలో ఉన్న దేవుని బిడ్డలుగా ఉన్న మనకు తెలియకుండానే మన కుటుంబంలో సాతాను ఏదైనా దుర్గములు కడుతూ ఉన్నట్లయితే ఆ యొక్క బలమైనటువంటి స్ట్రాంగ్ హోల్డ్స్ అని ఇంగ్లీష్లో తేటగా రాయబడింది కదా, అలాంటి దుర్గములు ఒకవేళ ఏదైనా ఉన్నా మనము స్తుతిస్తూ దేవుని ఘనపరుస్తూ దేవుని ఆరాధిస్తున్నటువంటి వేళలో దేవుడు నిత్యంగా తన శక్తి చేత, తన బలము చేత ఆ దుర్గమును నేలమట్టం చేస్తాడు. అందులో ఉన్న సమస్తాన్ని కత్తివాత హతము చేసేటట్లుగా దేవుడు నీకు శక్తినిస్తాడు. మరి ఈ రోజున నీ వ్యక్తిగత జీవితంలో నీ ద్వారా, నీ స్తుతుల మూలముగా, నీ యొక్క ప్రమేయముతో దేవుని కార్యములు జరిగి అది గొప్ప విజయముగా మార్చబడిపోవాలి. కనానులో ప్రారంభించబడినటువంటి ఆ మొదటి ఆ జయముతో కనానీయులందరూ గుండెలు చెదిరిపోయాయని రాయబడింది. దేవుని బిడ్డలారా, నిత్యముగా దేవుడు నీకు ఆ విధమైన గొప్ప విజయం, యెరికో లాంటి ఆ యొక్క పట్టణాలు, యెరికో లాంటి శపితమైనటువంటి ఆలోచనలు, స్వభావాలు, క్రియలు, తలంపులు ఒకవేళ ఏదైనా ఉన్నా నీ వ్యక్తిగత జీవితంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, దేవుడు వాటన్నిటి నుండి దేవుడు గొప్ప విజయం ఇస్తాడు.
అద్భుతమైనటువంటి ఆనందం, సంతోషం నీకు కలుగుతుంది. ప్రార్థన చేసుకుందామా? దేవుని మీద ఆధారపడు, దేవునికి చెప్పు. ఎరుకోని జయించడానికి తగిన కృపను, శక్తిని, అభిషేకాన్ని మీ ద్వారా నాకు అనుగ్రహించండి. మీ నాయకత్వంలో నేను వాటన్నిటిని జయించినట్లుగా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు అంటూ మనం ఆయన్ని ఘనపరుద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, మీ పాదాలు స్తోత్రాలు. ఈ యొక్క దినమందు నాయన మీ లేఖనాల ద్వారా మాకు మీరు తేటపరిచిన విషయాలను బట్టి మీకు స్తోత్రాలు అయ్యా. పడగొట్టబడిన నాయన పట్టణాన్ని గురించి మాకు విశదీకరణగా తెలియచేశారు. ఎరుకో పురాతనమైన పట్టణమే. ఎరుకోలో నాయన ఎరుకో యోర్దానుకు సమీపంగా ఉన్నటువంటి పట్టణం. యోర్దానుతో అయ్యా పక్కనే ఉన్నటువంటి ఈ పట్టణాన్ని ఎంతో బలమైనదిగా వారు కట్టారు. కానీ మీరు మానవ ప్రయత్నం లేకుండా ఇజ్రాయిలు మీరు చెప్పినటువంటి మీ మాట చొప్పున ఆ యొక్క ఎరుకో చుట్టూ తిరిగి స్తుతి చెల్లించినందువలన మీ శక్తి చేత ఆ భయంకరమైనటువంటి ప్రాకారాలన్నీ కూలిపోయాయి. ఆ విధంగానే ఆధ్యాత్మికమైన జీవితంలో మా మనసులోనూ తలంపులు, ఆలోచనలు, క్రియల నడక, తలంపులు, చివరికి మా పడగల్లో సైతం సాతాను పాపపు సంబంధమైనటువంటి ఆ యొక్క దుర్గాల్ని, ఆ యొక్క పట్టణాలని ఒకవేళ ఎక్కడైనా కడుతున్నాడేమో వాటన్నిటి నుండి విడుదల పొందినట్లుగా, వాటన్నిటి నుండి నాయన నీ బిడ్డలకి జయము కలిగినట్లుగా, మిమ్మల్ని స్తుతించేవారుగా, మీకు స్తోత్రం చెల్లించేవారుగా, మిమ్మల్ని ఘనపరచువారుగా ఒక్కొక్కరిని మీరు చేయండి తండ్రి. ఆ విధంగా సిద్ధపరచండి. మీరు మీ నామాన్ని ఘనపరుచుకుంటూ జనులలో గొప్ప జయమును కలిగింప చేయండి. చాలిందేడుగా ఉండి సహాయం చేయండి. తద్వారానైనా అయ్యా ప్రాకారములను కూలదోసి జయ జీవితంతో నీ బిడ్డలు ముందుకు సాగుతున్నట్లుగా సహాయం చేయండి. ఎరుకోలో మీరు ప్రవేశించినప్పుడు రక్షణ, శాంతి, సమాధానం, విమోచన కలిగింపచేశారు కదా. ఆ విధంగా నా ప్రభ ఈ రోజుల్లో కూడా నాయన అటువంటి రక్షణ, ఆనందం, సంతోషాలు, విమోచన గీతాలు నాయన నీ బిడ్డల హృదయాల్లో కలుగునట్లుగా మీరు సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు అక్కడ పర్యంతం ఆయన కృప, ఆయన ద్వారా జయము పొందడానికి ఆశించిన వారందరికీ తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిశ్చయం దేవుని యొక్క అద్భుత ఆశ్చర్య కార్యాలు ఆ విధంగా మనకు దేవుడు చేస్తాడు. ఆ ఎరుకో లాంటి ప్రాకారాలు కలిగిన పట్టణాలు ఏమున్నా సరే అన్నిటినీ ఆయన కూలదోచేస్తాడు. మన స్తుతి స్తోత్రాలు ఆయన నాయకత్వంలో మనం చేస్తూ వెళ్ళినప్పుడు నిశ్చయంగా మనకు జయం కలుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కృప చేత, దేవుని అభిషేకం చేత మన హృదయాల్లోనూ, మన కుటుంబాల్లోనూ, సంఘాలలో ఉన్న ఎరుకో లాంటి పట్టణపు ప్రాకారాలన్నీ కూలదోయబడి జయముతో, సంతోషంతో ఆయన సన్నిధిలో సాగుతుంది.